హాయ్ ఫ్రెండ్స్, ఒకటి జనరేటర్ చెక్ చేయడానికి పోతున్నా. మొత్తం బీరువాలు ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. ఇవి జనరేటర్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూద్దాం పదండి ఒకసారి ఎలా ఉందో ఏంటో కండిషన్ ఒకసారి చెప్తాను ఇప్పుడు మీకు. ఎంత కేవీ వచ్చేసి 20 కేవీఏ కిర్లోస్కర్ బ్లిస్. ఇది చైనా జనరేటర్. ఇది దీని ఆయిల్ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను. ఆయిల్ గేజ్ అక్కడ సైడ్ ఉన్నట్టుంది, మీరు చూసుకోవచ్చు. ఎంసీబీలు ఇవన్నీ ఆటోమేటిక్ సెన్సింగ్ ఉంది ఇదంతా. ఇది వచ్చేసి రేడియేటర్, ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్. ఇది ఆయిల్ది ఇక్కడ ఉంది గేజ్ అనేది. ఆయిల్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, రీసెంట్గా చేంజ్ చేసినట్టుంది వీళ్ళు. ఇది వచ్చేసి బ్యాటరీ, అమ్రాన్ బ్యాటరీ ఉంది ఇక్కడ. కూలెంట్ బాక్స్ అనేది ఖరాబ్ అయిపోయింది, మనోనికి ఇచ్చినా ఇప్పుడు తీసుకొస్తాడు, మీకు చూపిస్తాను అది కూడా కూలెంట్ బాక్స్. ఇది వచ్చేసి ఆల్టర్నేటర్. ఇది మీకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఆన్ చేసి కూడా చూపిస్తాను ఈ జనరేటర్ ఎలా ఆన్ అవుతుంది ఏందని చెప్పేసి. ఇది వచ్చేసి సైలెన్సర్, బయటకు వెళ్ళిపోయింది ఇది. కూలెంట్ బాక్స్ అయితే తెస్తున్నాడు, క్లీన్ చేయమని చెప్పిన. ఇప్పుడు ఎలా చేసినాడో ఏందో చూపిస్తా. ఫిట్ చేయాలి ఇప్పుడు దానికి. రేడియేటర్ ఊసిపోయింది, ఇది కూలెంట్ బాక్స్. ఇది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట, ఇలా వచ్చేస్తుంది. इसमें डाल दूं क्या? हाँ लेके आओ, उसमें भी नहीं वो भी होना है। वो डब्बा दोनों लेके जाओ, दोनों में लेके आओ। पानी और चाहिए ये बाटिल दे दो, मैं डाल देता हूँ। और डब्बा दे नहीं, वो दूसरे का है कर इसमें ला लूं। వాటర్ అయితే రేడియేటర్లో వేసేద్దాం ఫ్రెండ్స్ మనం. ఇది ఒకసారి క్యాప్ ఓపెన్ చేయ బ్రో. ఈ రేడియేటర్లో వాటర్ అనేది తక్కువ ఉంది, అసలు ఫుల్ అయిపోతుందా లేదంటే ఏమంటే చూడాలి ఇప్పుడు. ఎప్పుడైనా జనరేటర్ స్టార్ట్ చేసుకునే ముందు ఈ వాటర్ అనేది, ఇంజన్ ఆయిల్ అనేది ఎప్పుడైనా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, లేదంటే ఇంజన్ సీజ్ అయిపోతాయి. మొత్తం పట్టేస్తున్నాయి వాటర్. అరే అబ్బా, ఇంకా కూడా పడుతుంది వాటర్. ఖాళీ అయిపోయింది, మనంతో ఇంకా తెప్పించాలి. ఇంకా కొన్ని అయితే తక్కువైనాయి ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసేద్దాం. ఇంకా ఫుల్ అయిపోయింది వాటర్ అయితే, చూసుకోవచ్చు మీరు. ఎయిర్ అనేది పట్టింది, ఫుల్ అయిపోయింది. క్యాప్ అనేది పొజిషన్ చూసి వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వాటర్ లీక్ వచ్చేస్తాయి. ఫుల్ టైట్ ఉండాలి క్యాప్ అనేది కూడా, రేడియేటర్ క్యాప్ అది. అరే ఇది ఏమైందంటే లీక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, కొత్తగా వేయాలి. ఇది నేను బాగుందని అనుకున్నాను కూలెంట్ బాక్స్, వాటర్ పోస్తే అనేది లీక్ వచ్చేస్తుంది దీంట్లో. ఇక్కడ డ్యామేజ్ ఉంది కదా, ఇప్పుడు వాటర్ నేను పోసి చూశాను, లీక్ వచ్చేస్తుంది. వేరే మనిషి ఎవరు లేరు, మళ్ళీ ఒకసారి పోసి చెక్ చేద్దామంటే మీకు చెక్ చేసి చూపిస్తాను. అవి ఇక్కడే చూపిస్తా చూడు, ఇక్కడ నుంచి లీక్ వస్తుంది ఇప్పుడు వాటర్. కనిపిస్తుందా? లీక్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ఆటోమేటిక్ జనరేటర్ సార్. ఇప్పుడు మనం అనేది అక్కడ ఎంసీఎఫ్ అనేది బంద్ చేసినాం అనుకోండి, జనరేటర్ అనేది ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు.
పవర్ అనేది పోయింది, జనరేటర్ అనేది ఆన్ అయిపోయింది. పవర్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇదే జనరేటర్ పవర్, ఇది జనరేటర్ మీద నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంసీబీ అనేది పైకంటే మళ్ళీ జనరేటర్ బంద్ అయిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. కూలెంట్ బాక్స్ అనేది వేయాలి, పాతది ఖరాబ్ అయిపోయింది, అది కొత్తది వేయాలి. ఇక్కడ ఎంసీబీ అనేది బంద్ చేస్తాను ఇప్పుడు. బంద్ చేస్తే ఒక టైం తీసుకొని జనరేటర్ అనేది బంద్ అవుతుంది.